నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సెప్టెంబర్ 17 తెలంగాణలో వస్తోంది అంటే అన్ని పార్టీల రాజకీయం ఒక రేంజ్లో ఉండేది. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 17 చాలా సాదాసీదాగా జరిగిపోతున్నటువంటి నేపథ్యం. అంటే ఎవరికి వాళ్ళే కొందరేమో విద్రోహం అని, కొందరేమో విలీనం అని, మరికొందరేమో పెద్ద ఎత్తున విమోచనం అని, ఇట్లా డిఫరెంట్ దానిలతో పెద్ద ఎత్తున రాజకీయాలు గత 10 ఏళ్ళుగా నడిపారు తెలంగాణలో. కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే నిజంగా చాలా సాదాసీదాగా ఉన్నటువంటి వ్యవహారంగా అనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సెప్టెంబర్ 17 ఏం జరిగింది అని ఒకసారి మనం చూసుకుంటే అది యాక్చువల్గా నిజాం సంస్థానాన్ని దేశంలో విలీనం చేసినటువంటి రోజు సెప్టెంబర్ 17. సో మొండికేసినటువంటి నిజాంను సైనిక చర్య ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో విలీనం చేశారు. మరి ఈ రోజును రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కొందరేమో విలీనం అని ఒకరు, విమోచనం అని ఒకరు, విద్రోహం అని మరికొంతమంది, ఇట్లా ఎవరి భావజాలకు తగ్గట్టుగా వాళ్ళు దాన్ని మలుచుకొని ఆ దిశగా పదజాలం పెట్టి పెద్ద ఎత్తున రాజకీయాలు చేస్తున్నారు కూడా ఇప్పటికి కూడా. మరి అధికారికంగా నిర్వహించాలని బీజేపీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తుంది ఈ వ్యవహారాన్ని. చివరికి కేంద్రమే చేయటం ప్రారంభించింది. దాంతో ఇప్పుడు వివాదం సమసిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు కూడా సెప్టెంబర్ 17 అంటే ఒకప్పుడు ఇట్లా ఉండే అని నెక్స్ట్ జనరేషన్స్ మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ సెప్టెంబర్ 17 కూడా అలాంటి రాజకీయం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి. కానీ పార్టీ అంటే కొంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారి మాటలకు విలువ లేకుండా పోయింది. బీజేపీ ఇలాంటి వివాదాలతో ఎక్కువ లాభపడుతూ వస్తోంది. ఇది ఖచ్చితంగా విమోచన దినోత్సవమేనని నిజాంను తరిమేసి దేశంలోనే నిజాం సంస్థానాన్ని భాగం చేశారు కాబట్టి విమోచనం అంటోంది. ఇక కాంగ్రెస్ పాలసీ ప్రకారం విలీనం జరిగింది. కమ్యూనిస్టుల భావజాలం ప్రకారం విద్రోహ దినమని అనుకోవాలి. ఎందుకంటే కమ్యూనిస్టులు పలుచుపడే కొద్దీ వారి వాయిస్ కూడా వినిపించడం తగ్గిపోయింది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసినటువంటి పార్టీ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ. మరి తెలంగాణ వచ్చిన తర్వాత తాము అధికారికంగా నిర్వహిస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు. దానికి కారణం ప్రత్యేక తెలంగాణకు సంబంధించి మజ్లిస్ వ్యతిరేకం. అయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలి, లేకపోతే రాయల్ తెలంగాణ ఉండాలన్నది వారి డిమాండ్. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయంగా మజ్లిస్ అవసరం ఏర్పడింది. దాంతో ఆ పార్టీకి సమస్య లేకుండా అసలు మాట్లాడటమే మానేశారు. సో ఇప్పుడు సెప్టెంబర్ 17 ఊసేయత్తట్ల. ఇక అదే బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశంగా కూడా చెప్పుకోవాలి. అంటే అప్పట్లో అలా రెచ్చగొట్టి ఇప్పుడెందుకు మాట్లాడరని ప్రతి సెప్టెంబర్ 17న ప్రభుత్వ కార్యాలయాలపైన జెండా ఎగిరేసేవారు. దానికోసం కొన్ని అరెస్టులు జరిగేవి, కొంతేమో హౌస్ అరెస్టులు జరిగేవి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ డ్రామాలకు సెప్టెంబర్ 17 కేంద్ర బిందువు అయ్యేది. కానీ విలీనమో విమోచనమో ఏదో ఒకటి అయితే మాత్రం జరిగిపోయేది. దాని వెనుక ఉన్నంత రాజకీయం, ఇంతకాలం పెంచుకున్నటువంటి సెంటిమెంట్ రాజకీయాలకైతే ఒక రకంగా బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. ఈ రాజకీయాలు భావోద్వేగాల పైన ప్రజలు కూడా కొంత ఆసక్తి కోల్పోయారు. సో అందుకే ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం కూడా లేదు, అందరూ పట్టించుకోవడం మానేశారు. ఇక పొలిటికల్ పార్టీలు కూడా అది పెద్దగా ఆ సెంటిమెంట్ పండదని వాళ్ళు వదిలేసినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. కానీ బీజేపీ కమ్యూనిస్టులు లాంటి వాళ్ళైతే మాత్రం తమ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ మీడియా కూడా పెద్దగా ఎక్కడ దాని మీద ఫోకస్ కానటువంటి పరిస్థితి. ఒకప్పుడు సెప్టెంబర్ 17 అంటే ఒక యుద్ధ వాతావరణం. తెలంగాణలో ఒక ముందు ప్రీ సెప్టెంబర్ 17 2-3 ప్రెస్ మీట్లు, తర్వాత పెద్ద ఎత్తున పొలిటీషియన్స్ కామెంట్స్, విమర్శలు, ప్రతి విమర్శలు, తర్వాత దానికి తగ్గట్టుగా పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం, పోలీస్ ప్రొటెక్షను, పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు, హౌస్ అరెస్టులు జరగడం, లీడర్లను బయటికి రానివ్వకుండా పోవటం, ఇట్లా ఒక పెద్ద రాజకీయ డ్రామాలకు తెరలేచేది. కానీ ఇప్పుడు రాను సెప్టెంబర్ 17 ఒక రకంగా పల్చబడుతుందని చెప్పుకోవాలి. మరోవైపు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందో అటువంటి తెలంగాణ అన్న ఒక సెంటిమెంట్ని కూడా కొంత పల్చబడినట్టుగానే కొంత అయ్యింది అని రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి విమర్శ. తద్వారా ఇప్పుడు సెప్టెంబర్ 17 కూడా అటువంటి సెంటిమెంట్లకు కూడా బ్రేక్ పడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. పెద్ద ఎత్తున సెప్టెంబర్ 17 చరిత్రలో ఈ విధంగా జరిగింది. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలం పాటు, లేకుంటే తెలంగాణ రాక మునుపు కూడా ఇదొక విమోచనమని, విలీనమని, విద్రోహమని ఇటువంటి దినాలు జరిగినాయని చెప్పుకోవటమే తప్ప నెక్స్ట్ లిబరేషన్ డే అన్న దానికైతే మాత్రం అట్లా చరిత్రలో నిలిచిపోయింది. కానీ భవిష్యత్తులో అయితే మాత్రం కొంత పల్చబడినట్టుగా యాక్టివిటీస్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మీరు కూడా సెప్టెంబర్ 17 పైన మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.